వినికిడి అనేది ఆలోచన శక్తి మీద ప్రభావితం చూపిస్తుంది అనుకుంటున్నారా? ఎస్, చూపిస్తుంది. నేను మీ ఎస్తేర్, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ పెథాలజిస్ట్. ఇది ఎందుకు అవుతుందంటే మెయిన్ గా మనం పెద్దవాళ్ళలో చూస్తూ ఉంటాం కమ్యూనికేషన్ అప్పుడు నాకు ఆపోజిట్ పర్సన్ మాట్లాడేది అర్థమవుతుంది, వినిపిస్తుంది, కానీ మధ్యలో కొన్ని వర్డ్స్ మిస్ అవుతున్నాను అని చెప్తుంటారు. మన బ్రెయిన్ అనేది ఏంటంటే కాంప్లెక్స్ ఆర్గన్. సో మీరు వినికిడి ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమి హియరింగ్ ఎయిడ్స్ లాంటివి ఏం వాడినప్పుడు ఆ వర్డ్స్ ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో అది ఫిల్ చేయడానికి బ్రెయిన్ అనేది స్ట్రెస్ అవుతుంది, కాగ్నిటివ్ ఓవర్లోడ్ అంటాము. సో దాని వల్ల ఏమవుతుందంటే మన మిగతా కాగ్నిటివ్ ఫంక్షన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ మెమరీ స్కిల్స్ కానీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. మెయిన్లీ మనం పెద్దవాళ్ళలో ఏం చూస్తుంటా అంటే ఫ్రస్ట్రేషన్, యాంగ్జైటీ, కమ్యూనికేషన్ సరిగ్గా చేసుకోలేకపోవడం వల్ల సోషల్ లైఫ్ ఎఫెక్ట్ అవ్వడము, వీటన్నిటిని మనకు కాగ్నిషన్ అంటే మెమరీ పైన ఎఫెక్ట్ చూపించి వాళ్ళకి డిమెన్షియా ఇవన్నీ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది. స్టడీస్ చూపిస్తుంది ఏంటంటే ఎంత ఎక్కువ హియరింగ్ లాస్ ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత ఎక్కువగా డిమెన్షియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో దగ్గరలో ఉన్న ఆడియాలజిస్ట్ ని సంప్రదించి వినికిడి పరీక్ష చేయించుకొని కావాల్సిన హియరింగ్ ఎయిడ్స్ కానీ, కాక్లియర్ ఇంప్లాంట్ కానీ, అసిస్టివ్ లిజనింగ్ డివైజెస్ కానీ, దీంతో పాటు కావాల్సిన కొన్ని స్ట్రాటజీస్, థెరపీ స్ట్రాటజీస్ కానీ ఫాలో అవుతే మనము ఆ మెమరీ అనేది మెయింటైన్ చేయొచ్చు. ఈ కాగ్నిటివ్ ప్రాబ్లమ్ డిమెన్షియా ఏదైతే రాకుండా కొంచెం మెయింటైన్ చేసుకోవచ్చు. సో మీ హియరింగ్ అనేది చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్.